పవన్ కళ్యాణ్ గారు మా చరిత్ర మీరు చూడలేదేమో సంవత్సరం చివరి నుంచి పాపం నిద్రావస్థలో ఉన్నారు కదా. మీరు పార్లమెంట్ వెబ్సైట్ పిఆర్ఎస్ వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. 35 సార్లు డిబేట్స్లో పాల్గొన్నాం. అలాగే స్పెషల్ స్టేటస్ మీద స్పెషల్ కేటగిరీ మీద మాట్లాడేదిగో మా ఎంపీలందరి లిస్ట్ ఇక్కడ ఉంది. ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారో. తోట నరసింహ గారు 35 సార్లు లోక్సభ డిబేట్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ పాల్గొన్నారు. అవంతి శ్రీనివాస్ గారు 35 సార్లు పాల్గొన్నారు. సీఎం రమేష్ గారు 32 సార్లు పాల్గొన్నారు. రాయపాటి సాంబశివరావు గారు 35 సార్లు పాల్గొన్నారు. కేశినేని శ్రీనివాస్ 35 సార్లు, రామ్మోహన్ నాయుడు 34 సార్లు, మాగంటి మురళీమోహన్ గారు 35 సార్లు, అట్లాగే మాగంటి బాబు గారు 37 సార్లు, సీతామహాలక్ష్మి గారు 32 సార్లు, గల్లా జయదేవ్ గారు 38 సార్లు, దివాకర్ రెడ్డి గారు 30 సార్లు, కొనకల నారాయణ గారు 30 సార్లు. అట్లా మొత్తం మీరు చూస్తే మీకు మేము లిస్ట్ ఇస్తాం. మేము పార్లమెంట్లో దిక్కులు చూడట్లేదు, గోడలు ఇంకా చూడట్లేదు, లేకపోతే నిద్రపోయి బయటికి రావట్లేదు. అప్పటికప్పుడు మేము కష్టపడుతున్నాం. అట్లాగే దాదాపు 11 మంది మా ఎంపీలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడాం, ప్రశ్నించాం, అర్థించాం, అభ్యర్థి. మీకు ఇవన్నీ కూడా మేము చెప్పే మాటలు దొంగ మాటలు కనిపిస్తే మీరు లోక్సభ రికార్డ్స్లో వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేకపోతే పిఆర్ఎస్ అనే వెబ్సైట్ దాంట్లో తీసుకోవచ్చు. మొత్తం చరిత్ర ఇక్కడ కనపడతాం. కాబట్టి మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, కేసీఆర్ని కాకపడటం కోసం ఆయన్ని పొగడతాం, సీమాంధ్రులను తిడతాం, స్పెషల్ స్టేటస్ అవసరం లేదంటాం, జాతీయవాదిగా కేసీఆర్ గారిని పొగడతాం. అట్లాగే ఒక్క పార్లమెంట్లోనే మేము పనిచేయట్లేదు మై డియర్ పవన్ కళ్యాణ్ గారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎంపీలంతా కష్టపడతా ఉన్నాం. 18 గంటల పైగా కష్టపడేటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని ఉరకల పరుగులు ఎత్తిస్తూ ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఇవాళ విజయవాడ పార్లమెంట్ వెనక చూస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, టాటా ట్రస్ట్ని తెచ్చాడు, 200 మొత్తం అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి కోసం రతన్ టాటా గారు ఒప్పుకున్నారు. మరి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉందని ఈరోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో మినిస్టర్ గారు కానీ ఆ టీం కానీ విజయవాడలో ఏం అభివృద్ధి జరుగుతుంది, మేము దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మరి వెంకయ్యనాయుడు గారి సహకారంతో కానీ, సుజనా చౌదరి గారి సారథ్యంలో కానీ, అట్లాగే ఎవరికి వాళ్ళు బీజేపీ ఎంపీలు హరిబాబు గారు, గోకరాజు గారు అందరూ కూడా కష్టపడి ఈరోజు ఫండ్స్ విషయంలో కూడా విజయవాడ పార్లమెంట్కి ఇప్పటికే దాదాపు 13 నుంచి 1600 కోట్లు ఒక సంవత్సరంలో తేగలిగాం. 320 కోట్ల రూపాయలు దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం శాంక్షన్ చేసి పక్కన పెట్టాం. రేపు అక్టోబర్ 22 దానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. టెండర్లు ఇంకా అవ్వలేదు కాబట్టి అక్టోబర్ 22 శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు రోడ్డు 4 లైనింగ్ కోసం 300 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్రెడీ ఒక పార్ట్ పని మొదలైంది. 460 కోట్ల కోసం వెంకయ్యనాయుడు గారు 460 కోట్లు వెంకయ్యనాయుడు గారు విజయవాడ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ శాంక్షన్ చేశారు. 112 కోట్లు హౌసింగ్ శాంక్షన్ చేశారు. అట్లాగే అనే ఎయిర్పోర్ట్ కోసం ఇవాళ కొనకల నారాయణ గారు కానీ మేము కష్టపడితే దాదాపు అశోక్ గజపతిరాజు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో 250 కోట్లు ఇచ్చి ఆల్రెడీ 750 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మొత్తం ఈరోజు కోడెఫ్ ఎయిర్పోర్ట్ కంటే ఇంటర్నేషనల్ వైడ్ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా ఎమ్యూనిటీస్ ఉన్న ఎయిర్పోర్ట్గా ఇవాళ ఎయిర్ బస్ 380 కంటే ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ కూడా ల్యాండ్ అవడానికి వీలుగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నాం. 2 ఏళ్లలో అది రెడీ అవుతుంది. ఆల్రెడీ టెంపరీ టెర్మినల్ రెడీ అయిపోయింది. ఇవన్నీ మీకు కళ్ళకి కనపట్లేదా పవన్ కళ్యాణ్ గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది అభివృద్ధి కాదా? పార్లమెంట్లో మాట్లాడిన రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కాదా? పార్లమెంట్లో గోడలు చూస్తూ ఉంటామని మీరు ఊహించుకున్నారా? లేకపోతే ఇదన్నా 6 నెలలకోసారి రిలీజ్ అయ్యే సినిమానా? ఇది ప్రజా జీవితం. మీరు పార్టీ పెట్టారు, మీ పార్టీ ఎజెండా ఏంటి, మీ పార్టీ కార్యాచరణ ఏంటి? ప్రజల్లో నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి, నాయకుడు అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్ట సుఖాల్లో ఉండాలి. మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల కష్ట సుఖాలు చూస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధి చూస్తున్నాం, స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ మీద అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 21వ తేదీన 2014 ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభలో అనౌన్స్ చేసినటువంటి ఒక ఇది మనకి స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ. దాని మీద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మార్చి 2వ తేదీన మరి ఆయన ఒక నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇది పంపిస్తే ప్లానింగ్ కౌన్సిల్ ఇప్పుడు
ప్లానింగ్ కమిటీ ఇప్పుడు ఇదైంది కాబట్టి రద్దయింది కాబట్టి దాంట్లో ఇవ్వటం కుదరదు అని చెప్పబట్టి ఈరోజు అనేక దీనికి అవరోధాలు ఏర్పడుతున్నాయి, మిగతా స్టేట్లు అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఈ అవరోధాలన్నీ తొలగించుకుని స్పెషల్ స్టేటసా స్పెషల్ కేటగిరా ఈ రెండు లేకపోతే ఇంకా దానికంటే బెటర్ బెనిఫిట్ అనేది అని ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు అందరూ కూడా ఎంపీలు అందరూ కూడా కష్టపడుతున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రం కోసం మేము వ్యాపారాలు చేసుకోవట్లేదు, వ్యాపారాల్లో కష్టపడి సంపాదించుకుంది ప్రజల కోసం పెడుతున్నాం తప్ప మీరు అనుకున్నట్టు మేము సినిమాలు తీసుకోవట్లేదు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కామ్స్ డబ్బులతో మేము రాజకీయాలు చేయట్లేదు, సభలు పెట్టుకోవట్లేదు. తప్పకుండా మేము ప్రజల కోసం కష్టపడతాం, మా నియోజకవర్గాలు మేము అభివృద్ధి చేసుకుంటాం, రాష్ట్రం కోసం పోటపడతాం. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, సుజనా చౌదరి గారి మా దీంట్లో అశోక్ రాజు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ప్రాణంగా నిధులు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం నుంచి తీసుకొస్తాం. అట్లాగే ఇంకోటి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్కు ముందు మీరు వెళ్ళారు, మోడీ గారిని కలిశారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీరు మోడీ గారితో కలిసి ప్రచారం చేశారు. మరి తర్వాత ఎలక్షన్లో గెలిచాం, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి గెలిచాం. మనం జనరల్ ఎలక్షన్ కంటే ముందే మీ మద్దతు లేకుండా కార్పొరేషన్ వచ్చింది. అట్లాగే ఎంపీటీసీలు, జెడ్పీటీలు లేని పంచాయతీలకు అన్నీ కూడా గెలవగలిగాం. మీరు మద్దతు ఇచ్చారు, చాలా సంతోషం, చాలా ఆనందం. మీ సపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ గెలిచి పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ గెలిచిన తర్వాత మీరు మోడీ గారిని ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద అని నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. వీటన్నిటికీ నేను మీ క్వశ్చన్లన్నిటికీ జవాబు చెప్పా, మీరు కూడా నా క్వశ్చన్కి జవాబు చెప్పాలి. తప్పకుండా మీరు సీమాంధ్ర ప్రజల్ని, సీమాంధ్ర ఎంపీలను కానీ, సీమాంధ్ర ప్రజలను కానీ కించపరచొద్దని, మన ఆత్మగౌరవం తీసుకెళ్ళి కేసీఆర్ కాళ్ళ కింద పెట్టొద్దని చెప్పి కూడా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.